మోడీ గారు ఇచ్చిన పిలుపు సందేశంతో పరివార రక్షణ కోసం వాతావరణం కాలుష్యం కాకుండా వాటర్ కాలుష్యం కాకుండా అందరి భవిష్యత్తు మంచిగా ఉండాలని మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి మేము మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము. వినాయక చవితి శుభాకాంక్షలు కోదాడ పట్ల ప్రజలందరికీ. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఓరుగంటి పురుషోత్తం గారు బీజేపీ జిల్లా నాయకులు కోదాడ వారు ప్రతి సంవత్సరం కూడా ఇలా మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసమై మట్టి విగ్రహాలని పూజిస్తే మంచిది అన్న ఒక ఉద్దేశంతో వారు ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ప్రతి సంవత్సరం కూడా ఇలానే వారు ఆరోగ్యంతో ఉండాలని, అందరూ ఇలానే వినాయక చవితిని మంచి మట్టి విగ్రహాలతో పూజించుకొని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రముఖ వ్యాపారస్తుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఓరుగంటి పురుషోత్తం గారు కేవలం నరేంద్ర మోడీ గారి పిలుపు అందుకొని పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలని గత 6 సంవత్సరాల నుంచి కూడా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోదాడ పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కోదాడ పట్టణంలో ఓరుగంటి పురుషోత్తం గారు బీజేపీ జిల్లా నాయకులు వారి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో గత 3-4 సంవత్సరాల నుండి కూడా వినాయక చవితి రేపు అనగా మరి మట్టి వినాయకుల్ని వాడాలనే ఉద్దేశంతో మన పర్యావరణ పరిరక్షణని కాపాడుకోవాలని మరి మట్టి వినాయకులను పంచడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మన జిల్లా అధ్యక్షురాలు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చెల్లా శ్రీలతారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా మరి గణేష్ యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరు సుభిక్షంగా ఆరోగ్యాలతో అష్టైర్యాలతో వదిలిండాలని, ఈ నవరాత్రులను కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ నుంచి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గరుడ ఐన్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలలో మీరు ఎల్లవేళ కూడా ముందుండి పై స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చుకుంటున్నాండి ఒక్కొక్కరు నన్ను ఖరాబ్ తీసుకుంటుంది. ఓకే ఓకే ఇచ్చింది ఉపయోగపడాలి. కళ్యాణ